అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నాకేం లేదండి. ఇబ్బంది ఏం లేదు. అమ్మఒడి అన్నీ పడుతున్నాయి మాకు. దానివల్ల ఏమీ లేదు. పేరు మార్చాలి, పట్టాలు ఏమీ రావట్లేదు. అంటే ఆ పాకిస్తాన్ కాలనీ అని పేరు వలన మీకు పట్టాలు ఇలాంటివి ఏమన్నా పొందలేకపోతున్నారా? లేవండి అసలు. లేవు. మా మావయ్య గారు ఆక్రమించుకున్నప్పుడు 40 ఏళ్ళు అప్పటి నుంచి ఇలాగే ఉన్నాం. మాకు ఏ ఆధారాలు లేవు. దీనివల్ల ఏమీ రావట్లేదు. చూశారు కదా ఇల్లు ఎలా ఉంది. వాన వచ్చిందంటే మేము నీళ్ళు తోడుకుంటాం. పిల్లలు వేసుకొని మంచం మీద కూర్చొని ఉంటాం. ఎంతమందో వచ్చారు, ఎంతమందికో చూపించారు. ఎవరో పట్టించుకుంటలేదు దీనికోసం. ఏంటో మేము అంతంత మాత్రాన్ని వీళ్ళు బయటకు వెళ్ళి పని చేసుకొని వచ్చి బతకాలి. అదే ఈ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్పారండి మీరు? ఇంతకుముందు చాలా మంది వస్తే చెప్పాను, మా ఇల్లు ఇలా ఉంది సారు, ఇలాగ ఏమైనా ఇప్పించండి అని. చూస్తున్నారు, వెళ్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. దీనివల్ల ఏది ఎవరు పట్టించుకుంటారు. మల్లా విష్ణు గారికి కూడా ఒకసారి వెళ్ళి ఫోటోలు, ఆధార్ కార్డులు అన్నీ ఇచ్చి వచ్చామండి ఆఫీస్కి. అయినా అతను ఏమీ పట్టించుకోవాలి. అక్కడ ఉన్నప్పుడు చూద్దాం అన్నారు. ఫోటోలు కూడా తీసాము. పైన ఇలా పడిపోయేలా ఉంది సార్, చిన్నపిల్లలు ఇబ్బందిగా ఉంది, మీరు ఏమైనా ఆధారం చూపించండి. నేను లెటర్ రాసి ఇచ్చాను కదా అని ఎవరో ఏమి పట్టించుకోవాలి. మేము ఎక్కువ నైట్ పూట బయటే పడుకుంటాం. ఎందుకంటే ఏ టైంలో పడిపోతుందో భయం కదండి. చిన్నపిల్లలని ఎక్కువ వర్షాల్లోనే ఉంటారు. అంటే చాలా మంది చెప్పడం ఏంటంటే పాకిస్తాన్ కాలనీ అని ఉండడం వల్లనే ఎవరు పట్టించుకోవట్లేదు, అది మా శత్రు దేశం కదా, అందువల్ల ఎవరు దీని వైపు కూడా చూడటం లేదు. ఏదో ఎలక్షన్ టైంలో వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు, అంతేగాని ఆ పాకిస్తాన్ కాలనీ అనేదానికి ఎవరు పట్టించుకోవట్లేదు. నేను చాలా మంది చూపించాను లోపలే, ఇలా ఉంది సారు, మేము ఇళ్లలో పని చేసుకొని బతకాలి, కట్టుకునే ఓపిక కూడా లేదు. వెనక ముందు కూడా ఎవరు లేరండి మాకు. కొంచెం సాయం చేసే వాళ్ళు కూడా నాని వాళ్ళు లేరు. మాది మాకే, మీరు ఏమైనా సాయం చేయండి. చాలాసార్లు అడిగాను వచ్చిన వాళ్ళందరూ, చూసారు, వెళ్ళిపోయారు. అంతే, ఏమీ పట్టించుకోవాలి మా కోసం. చూస్తున్నారు కదా, ఎప్పటి నుంచో మేము వచ్చి ఒక 40 ఏళ్ళ పైనే అవుతుంది. ఆ పాకిస్తాన్ కోసం కట్టించిన ఇల్లు మాకు వరదలు వచ్చిన టైంలో మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అప్పటి నుంచి మేము పట్టాలు పొంది కూడా మేము ఇక్కడే ఉంటున్నాము. అయినా సరే ఇప్పుడు వరకు కూడా మాకు పట్టాలు ఇచ్చింది లేదు, ఏమీ లేదు, మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదని అని చెప్పి వాపోతున్నారు. వాళ్ళకి ఎవరైతే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారో అతను త్వరగా స్పందించి వీళ్ళు ఈ చర్చలు కూడా ఊడిపోతుంది, ఎప్పుడు పడిద్దో కూడా తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళు సరిగ్గా చూసుకునే విధంగా ఎమ్మెల్యే గారు చొరవ చూపాలని కోరుకుంటున్నారు.